ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు రౌడీలుగా ఉండి నేరస్తులుగా మారి జైలు జీవితాన్ని అనుభవిస్తూ మీ కుటుంబాలకు దూరం కాకూడదని నేనెంతో తపన పడ్డాను. అందుకే మీరందరూ మారాలని అప్పుడు కష్టపడ్డాను. దేవరాజుతో సహా అందరూ మారిపోయారు. కానీ పచ్చని పంటలో కలుపు మొక్కల నీలాంటి వాళ్ళు ఇంకా మిగిలిపోయారు. ఆకలి అని నువ్వు నా ఆశ్రమానికి వస్తే నేను నిన్ను ఆదరించాను, అందరితో కలిసి ఉండమన్నాను. కాని నేను ఆశ్రయం ఇచ్చింది మారిన మనిషికి కాదు, విషాన్ని మనసులో దాచుకున్న సర్పానికి. నీతో ఇదంతా ఎవరు చేయించారో నాకు అర్థమైంది. కాని నువ్వు ఒకటి మర్చిపోయావు, వాళ్ళకు సాయం చేశావు. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. మాట్లాడుకున్నది చాలు, ఇక లోపలికి పదండి. కానిస్టేబుల్ సార్, వీళ్ళిద్దరి డీటెయిల్స్ తీసుకుని సెల్లో వేయి. అలాగే సార్. మీ పేరు చెప్పండి సార్. సూర్యం. ఒరే శంకర్, నీ ప్రాణాలను తీయాలనుకున్నది నేనేనని ఇప్పటికే పూర్తిగా అపోహపడి ఉంటావు. నా ప్రాణాన్నైనా ఇచ్చి నీ ప్రాణాన్ని కాపాడుకుంటానే కాని కలలో కూడా నీకు ద్రోహం చేయాలని అనుకోనురా. నిన్ను చూడాలని ఉన్నా చూడలేని పరిస్థితిలో ఉన్నాన్రా. ఈ నేరం నేను చేయలేదు అని ఏదో ఒకరోజు నీకు రుజువు అవుతుంది. అంతవరకు మీ అందరికీ నా మీద కోపం పెరుగుతూనే ఉంటుంది. చూడండి సూర్యం గారు, ఇన్ని రోజులు మీ మీద మంచి అభిప్రాయం ఉండేది. ఓ పక్క వ్యాపారవేత్తగా వ్యాపారం చేస్తూ ఇంకో పక్క సమాజ శ్రేయస్సుకి ఆశ్రమాలు నడుపుతున్నారని. కానీ మీలో కూడా ఇలా ఈర్ష్యాద్వేషాలు ఉంటాయని కల్లో కూడా ఊహించలేదు. నాలో ఈర్ష్యాద్వేషాలు లేవు, కానీ కొంతమంది చేసిన కుట్రలకి ఇలా దోషిగా నిలబడాల్సి వచ్చింది. అయితే శంకర్ ప్రసాద్ గారి మీద జరిగిన హత్యా ప్రయత్నంలో మీకు ఏ సంబంధం లేదంటారా? నేను స్నేహానికి ప్రాణమిచ్చేవాడినే, కానీ ప్రాణ స్నేహితుడి ప్రాణం తీయాలనుకునే మనస్తత్వం నాకు లేదు ఎస్ఐ గారు. ఒకప్పుడు రౌడీ షీటర్ దేవరాజు కూడా మీకు మంచి స్నేహితుడే అనుకుంటాను. దేవరాజు నాకు పరిచయం అయ్యేసరికి రౌడీ షీటరే, కానీ నా స్నేహితుడిగా మారేసరికి మంచి మనిషిగా మారి రాజకీయ నాయకుడయ్యాడని మీకు తెలుసు అనుకుంటాను. నిజానికి దేవరాజు కారు బాంబు పేలి చనిపోయాడు. ఆ కారు మీదే కదా? అంటే అప్పటి నుంచి మీకు శత్రువులు ఉన్నారు కదా? అది చేయించిన వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. వాళ్ళని పట్టించింది నా శంకరే. మరి శంకర్ గారికి మీకు కుటుంబ కలహాలు ఉన్నాయనుకుంటాను. అపోహలున్నంత మాత్రాన హత్యలు చేయించుకునే అంత పగలేమీ మా మధ్యన లేవు. ఓకే, దేవరాజు అనుచరులందరినీ మీరే ఎందుకు చేరదీస్తున్నారు? దేవరాజు నా స్నేహితుడు.
తన కూతురు కీర్తి, నా మనవరాలు వర్ష అప్పుడు జరిగిన దాడిలో ఒకేసారి దూరం అయ్యారు. వాళ్ల కోసమే నేను వెతుకుతున్నాను. అలాగే దేవరాజు ఆస్తుల్ని వాళ్ళ అనుచరులే ఇప్పటివరకు కాపాడుతున్నారు. ఏ రోజుకైనా కీర్తి తిరిగొస్తే తన ఆస్తులు తనకు అప్పగించాలని వాళ్ళు నేను కలిసి ప్రయత్నిస్తున్నాం. ఆ క్రమంలోనే వాళ్ళు నాకు సన్నిహితంగా ఉంటున్నారు. ఒకప్పుడు నేరచరితులైనా ఇప్పుడు వాళ్ళు మారిన మనుషులు. అంటే నారాయణ్ని కూడా మీరు అలాగే చేరదీశారా? లేదండి, ఆకలంటూ నా ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు తనే నన్ను గుర్తుపట్టాడు. ఎక్కడికి వెళ్లాలో తెలీదు అని బాధపడుతుంటే నేనే ఆశ్రమంలో ఉండమని చెప్పాను. కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. మరి మీ ఆశ్రమంలో దొరికిన మారణాయుధాల సంగతి ఏమిటి? ఆ, నిజంగా అవి ఎలా వచ్చాయో ఎవరు పెట్టారో మాకు తెలియదు ఎస్ఐ గారు. చూడండి సార్, బాగా ఆలోచించి నిజాలు చెప్పండి. తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తే మీరే ఇరుక్కుంటారు. సాక్ష్యాలన్నీ మిమ్మల్నే దోషులుగా చూపిస్తున్నాయి. సూర్యం, నన్ను ఈ ఇంట్లో లేకుండా చేస్తాను అన్నావు. నా వల్ల శంకర్కి ప్రమాదం జరిగితే ఒప్పుకోను అన్నావు కదా. నాగుపాము నీడలో ఉండొచ్చని శంకర్కి సలహా కూడా ఇచ్చావు. అందుకే నీ బతుకుని జైల్లో చిప్పకూడు తినేలా చేశాను. జైలు జీవితం ఎంత నరకంగా ఉంటుందో అనుభవించిన నాకే తెలుసు. అక్కడ నువ్వు పడే బాధలు తలుచుకుంటూ ఉంటే ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. గ్రానీ, గ్రానీ. శామ్, ఏంటిది? ఏమైంది? ఏంటి ఆనందం? ఆనందం కాక ఇంకేముంటుంది గ్రానీ? ఆ సూర్యం తిక్క కుదిరేలా ఆ ముసలోడిని పోలీసులకు అప్పగించావు. ఇప్పుడు వాడి జీవితం అంతా ఆ జైల్లోనే గడిచిపోతుంది. వాణ్ణి నువ్వే పట్టించావు కదా, అందుకే ఈ సంతోషం. లేకపోతే మా అన్నయ్య ప్రాణాలు తీయాలనుకున్నాడు. వాణ్ణి నేనెలా వదిలేస్తాను? ఆ సూర్యం ఫోన్ చేసి రమ్మన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే వెళ్ళి అన్నయ్యని కాపాడుకోగలిగాను. అన్నయ్య మీద హత్యా ప్రయత్నం చేసింది సూర్యం అనుచరుడని తెలిసాక ఇంకెలా వదిలేస్తాను? అందుకే నాకు ఏం జరుగుతుందో అని భయపడకుండా ఆ సూర్యాన్ని పోలీసులకి పట్టించాను. అన్నయ్య జోలికి ఎవరొచ్చినా నేను చూస్తూ ఊరుకోను. థ్యాంక్స్ గ్రానీ. ఆ సూర్యంకి తాతి అంటే ముందు నుంచి పడదు. తాతి నన్ను తప్పుగా పెంచారంట, అందుకే నేను ఇలా తయారయ్యానంట. అలా అని చెప్పేసి సమయం దొరికినప్పుడల్లా నన్ను తాతిని తిడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఏకంగా తాతిని చంపించాలని మనుషుల్ని పంపించాడు. తాతి అడ్డు తొలగించుకోవాలని తెలివిగా ప్లాన్ చేశాడు. కాని చాలా తెలివిగా వాడు నాకు దొరికిపోయాడు. దాంతో సూర్య నాటకమంతా ప్రపంచానికి తెలిసింది. అన్నయ్య అని అభిమానించే వదినకు కూడా అర్థమైపోయింది వాడెంత డేంజరో తెలుసా. ఇంత చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ జైల్లో చిప్పకూడు తింటూ తన జీవిత కథ తానే రాసుకుంటాడు. ఇంకా వాడు జైలు నుంచి బయటికి రాడు. రానివ్వను. నువ్వు సూపర్ గ్రానీ. వాడికి తగిన శాస్తి జరిపించావు. థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రానీ. పిచ్చి సమంత,
ఇది నేను ఆడుతున్న ఆటలో ఒక ఎత్తు మాత్రమే. నన్ను ఎదిరిస్తారు అనుకుంటే ప్రతి ఒక్కరిని ఇలాగే అడ్డు తొలగించుకుంటాను. మిగిలిన వాళ్ళందర్నీ నా చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తాను. నేనాడే ఈ ఆటలో నన్ను ఎవరూ ఓడించలేరు. నమస్కారం బాలాజీ గారు. అమ్మా రాణి, నీకు ఈ విషయం తెలిసిందా? ఏంటి సార్, ఏమైంది? శంకర్ గారి మీద హత్యా ప్రయత్నం చేయించారని సూర్యం గారిని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. ఏంటి, తాతయ్యని పోలీసులు అరెస్ట్ చేశారా? అవునమ్మా. ఇది చెప్దామని నేను నీకు ఫోన్ చేశానమ్మా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను బాలాజీ గారు, ఉంటాను. అలాగేనమ్మా, త్వరగా రామ్మా. వీరయ్య గారు, ఇలా రండి. సూర్య తాతయ్యని పోలీసులు అరెస్ట్ చేశారంట. నేను వెళ్తున్నాను, మిగిలిన పనులు నువ్వు చూసుకో. సరేనమ్మా. నమస్తే, నేను మీ క్రైమ్ రిపోర్టర్ మహతి. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక విచిత్రమైన కేసు. అతనొక వ్యాపారవేత్త, పెద్ద బిల్డర్, అంతకుమించి ఒక మానవతావాది, చాలా మంచి మనిషి. ఇవి నిన్నటి వరకు ఆయన గురించి వినిపించిన మాటలు. కానీ ఈరోజు అతనొక నేరస్తుడు, తన ప్రాణ స్నేహితుడిగా చెప్పుకునే వ్యక్తి ప్రాణమే తీయాలనుకున్న క్రిమినల్. అతను మరెవరో కాదు, సీతారామ ఆశ్రమం నడుపుతున్న సూర్యనారాయణ అలియాస్ సూర్యం. అందరి దృష్టిలో ఇది ఒక ఆశ్రమం. కానీ ఇందులో మారణాయుధాలు దొరికాయి. ఎందుకుంచారు, ఎవరి కోసం దాచారు? అసలు ఈ ఆశ్రమం ముసుగులో ఏం జరుగుతుంది? సూర్యం శంకర్ ప్రసాద్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మాజీ రౌడీ షీటర్ దేవరాజ్ అనుచరులు ఇప్పుడు సూర్యం దగ్గర ఎందుకున్నారు? బయటకి ఎంతో మంచిగా కనిపిస్తున్న సూర్యం తెర వెనుక ఒక గ్యాంగ్స్టరా? అన్ని ప్రశ్నలకి తొందరలోనే పోలీసులు సమాధానం చెప్తారు. ప్రస్తుతం సూర్యం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఎంత పని చేశాను సీత, ఎంత పెద్ద పొరపాటు చేశాను. ఏమైంది సార్, ఎందుకు కంగారు పడుతున్నారు? ఇది కంగారు కాదు సీత, బాధ. నా డ్రీమ్ ప్రాజెక్ట్, పేదల కోసం హాస్పిటల్ కట్టించాను. అలాంటి ఒక గొప్ప పనిని ఒక క్రిమినల్ చేతికి అప్పగించాను. ఇప్పుడు ఆ బాధే నన్ను బాగా కలిచివేస్తోంది. వంశీ మాటలు నమ్మి అంత పెద్ద ప్రాజెక్ట్ని ఇలాంటి క్రిమినల్ చేతికి ఇచ్చానంటేనే నాకేదోలా ఉంది సీత. అది కాదు సార్, న్యూస్లో వచ్చినంత మాత్రాన అదంతా నిజమైపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. అంటే అబద్ధాన్ని నిజమని చూపిస్తున్నారంటావా? లేదు సార్, ఒక్కోసారి చెయ్యని తప్పులకి కూడా నిందలు మోయాల్సి వస్తుంది. కానీ చూసే వాళ్ళకి నిజంలాగే అనిపిస్తుంది. కానీ మోసే వాళ్ళకే తెలుస్తుంది సార్, అది నింద అని, అందులో ఎలాంటి నిజం లేదని. నువ్వు చెప్పింది నిజమే సీత, కానీ అది అందరికీ వర్తించదు. అయినా నిందలతో పోలీసులు అరెస్ట్ చేయరు, సాక్ష్యాధారాలతోనే చేస్తారు. వెంటనే అతనికిచ్చిన టెండర్ని నేను రద్దు చేస్తాను.
భగవంతుడా, తాతయ్య చాలా మంచివారు. ఆయన మీద ఈ నిందలు తొలగిపోయేలా చెయ్య స్వామి. తాతయ్య ఎలా ఉన్నారో ఏమో. ఏంటి ముసలోడా, బాధగా ఉందా? నీ తాతయ్యతో నువ్విలా మాట్లాడుతుంటే బాధగానే ఉందమ్మా. నువ్వు మా అమ్మకి తండ్రివేమో కానీ నాకు మాత్రం తాతయ్య కావు. నాకు తాతి ఒక్కరే, అది మా తాతి. ఇలాంటి వాళ్ళు నీ పక్కనుంటే నువ్విలా మాట్లాడడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఏంటి సూర్యం గారు, తప్పు మీరు చేసి నన్ను తప్పుపడుతున్నారేంటి? అయినా ఈ ముసలాడితో మాటలేంటి గ్రాని? నా జీవితంలో నుంచి వంశీని దూరం చేస్తానని శపథం చేశావు. అందుకే నీకు జీవితమే లేకుండా పోయింది, చూసావా? చూడమ్మా, జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కారు, బయట ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. నవ్వుతూ నమ్మించే నాగుపాములు పక్కనే ఉంటాయి. తెలివితేటలు చూపించకు. ఆ రోజు నన్ను చాంబర్లో అందరి ముందు అవమానించావు. ఈ రోజు అందరి ముందు నేరస్తుడిగా అవమాన పాలయ్యావు. దీనికేమంటావు? చూడమ్మా సమంత, నువ్వు చూస్తున్నవి వింటున్నవి నిజం కాదమ్మా. ఈ మహి నీ పక్కనుండగా నిన్ను నిజాన్ని చూడనివ్వదు, మాయలో ఉంచుతుంది, అలాగే మోసాలతో బతుకుతుంది. చాలు నీ నీతులు. హాస్పిటల్ టెండర్ నాకు రాకుండా చేశావు, కానీ ఇప్పుడేమైంది? నీ చేతికొచ్చిన టెండర్ చేజారిపోయింది. నీ జీవితానికే నేరస్తుడు అనే టెండర్ పడింది. వ్యాపారంలో ఒడిదుడుకులొస్తే సరిచేసుకోవచ్చమ్మా, కానీ జీవితంలో ఒడిదుడుకులొస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. నువ్వు పోయిన టెండర్ గురించి ఆలోచిస్తున్నావు. నేను మహి వల్ల నాశనం అవుతున్న నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నీ బ్రతుకు తలక్రిందులైనా నీ బుద్ధి మారలేదు. నన్ను వంశీని దూరం చేయాలన్న దురుద్దేశం నీకొచ్చింది. కానీ నువ్వే సమాజానికి దూరమై జైల్లో చిప్పకూడు తినబోతున్నావు. మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి ఇదే అని తెలుసుకో. పదగ్రాని. చూసారా సూర్యం గారు, లోకం తీరు అంతేనండి. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. నేను మంచిదాన్ని కాదు అని సమంతతో అన్నిసార్లు చెప్పినా నమ్మిందా? లేదే. అది చిన్నపిల్ల, గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు నిన్ను నమ్ముతుంది. ఎవరైనా నన్నే నమ్ముతారు సూర్యం. నువ్వు అన్నం పెట్టిన నారాయణకి నేను డబ్బు రుచి చూపించాను, అంతే. నీ ఉప్పు తిని నాకు విశ్వాసం చూపించాడు. నీ పరిస్థితి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంకా జన్మలో నువ్వు శంకర్ని కలవలేవు. అది మహి అంటే. చూడు మహేశ్వరి, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఏదో ఒకరోజు నీ నటన బయటపడుతుంది.
అప్పుడు శంకర్ చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. పగటి కలలు కంటున్నావా సూర్యం? నేను మంచిదాన్ని కాదు అని అప్పుడు ఎన్నోసార్లు శంకర్కి చెప్పావు. నమ్మాడా? లేదే. అప్పుడు నీ పాపం పండి జైల్లో శిక్ష అనుభవించావు, అది మర్చిపోకు. మళ్ళీ అదే శంకర్ అన్నీ మర్చిపోయి నన్నే గుట్టిగా నమ్ముతున్నాడు. అది మీరు మర్చిపోతే ఎలా? వంచనతో ఎప్పటికీ గెలవలేవు, అది మర్చిపోకు. అదే వంచనతో శంకర్ని నువ్వే చంపించాలనుకున్నావని నమ్మించాను. నీకు శాశ్వతంగా శత్రువుని చేశాను. ఇక ఈ జన్మలో శంకర్ నీ మొహం చూడడు. పొరపాటున నువ్వు చచ్చినా కన్నీరు కూడా కార్చడు. అది వంచనంటే. ఇది మహి అంటే. ఇన్ని రోజులు అన్నయ్యని కలుపుకుందామని నేను మిమ్మల్ని అడిగేదాన్ని. మీరిద్దరూ కలవాలని ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు చెప్తున్నానండి, మీరిద్దరూ ఎప్పటికీ కలవకూడదు. సీతతోనే ఆయనకి మనకు ఉన్న బంధం తెగిపోయింది. ఇక ఈ జన్మలో ఆయన మనింటి గుమ్మం తొక్కకూడదు, మనతో ఏ సంబంధం పెట్టుకోకూడదు. ఎస్, నేననుకున్నదే జరిగింది.